మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మా నాన్న చనిపోయినప్పుడు ఊరికి వెళ్ళి అక్కడ కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇక ఒంటరిగా మిగిలిన అమ్మను తీసుకుని హైదరాబాద్ వచ్చేస్తూ ఊరిని ఒకసారి చూసుకున్నాను. ఊరి జ్ఞాపకాలని ఒకసారి తడుముకున్నాను. ఇక ఆ ఊరితో బంధం తీరిపోయింది కదా, నాన్న లేడు, అమ్మ ఎలాగూ అక్కడ ఒంటరిగా ఉండదు అనుకుని ఏవేవో సుడులుగా జ్ఞాపకాలు తిరిగితే నాన్న లేని ఊరు అని ఒక కవిత రాసుకున్నాను. ఆ కవిత ఇప్పుడు మీకు వినిపిస్తాను. కవిత శీర్షిక నాన్న లేని ఊరు. వదిలేసే క్షణం ఒకటి వస్తుంది, ఇంటిని ఖాళీ చేసినట్టు ఊరుని కూడా ఖాళీ చేయడమే అనుకున్నాను. వదిలేసే క్షణం ఒకటి వస్తుంది, ఇంటిని ఖాళీ చేసినట్టు ఊరిని కూడా ఖాళీ చేయడమే అనుకున్నాను. సర్దడం ఏ మూల మొదలు పెడితే నా లోపల ఓ మూలకి ఊరు సర్దుకుంటోంది. జ్ఞాపకాలుగా ఊరు ఒంట్లో పేరుకుపోతోంది. సర్దడం ఏ మూల మొదలు పెడితే నా లోపల ఓ మూలకి ఊరు సర్దుకుంటోంది. జ్ఞాపకాలుగా ఊరు ఒంట్లో పేరుకుపోతోంది. ఊరంత బరువెక్కిన నన్ను ఏ వాహనంలో తరలించాలో. నాన్న లేడు కదా, అమ్మా ఇంక వెళ్దామా అన్నాను. అమ్మ కళ్ళల్లో ఊరు బావురుమంది. పూడుకుపోయిన అమ్మ కంఠంలోంచి ఊరి జ్ఞాపకాల లేగదూడల ఏడుపు. రుణం తీరిపోయింది. ఇక ఈ ఊరితో రుణం తీరిపోయింది. కడసారిగా ఒకసారి మా ఊరంతా చూసుకున్నాను. నా చిన్ననాటి ఊహల్లో ఉయ్యాల కట్టుకున్న మా ఊరి ఆకాశాన్ని పట్టుకొని ఒకసారి ఊగాను. గుండె నిండా తామర పూలతో క్రిక్కిరిసిన మా ఊరి పెద్ద చెరువులోని తామరాకుల మీద చివరి కన్నీటి బొట్లు కొన్ని చిలకరించాను. నాలో ఇంకా ఈతలు కొడుతున్న పిల్ల కాలవల్లో గోచీలు బిగించి కొన్ని కవితల్ని ఆడుకోమని వదిలేశాను. కాలవల పట్టెల మీద జారిపడుతున్న నా బాల్యపు నీడల నిర్నిద్ర తపో ముద్రల్ని దీర్ఘాయుష్మాన్ అని దీవించాను. నా జ్ఞాపకాల చేపపిల్లలు ఎగురుతున్న తాటి దోనెల్లో కొల్లేటి చెరువు పరువాల తాళపత్రాల మీద ఆఖరి పడకను అమర గీతంగా పాడుకున్నాను. ఆదిమ నీడల్లా మిగిలిన పొదలో అంతరిక్ష పక్షుల యుగాల కలల గుడ్లను ఏరుకొని కొల్లేటి సరస్సమాధి మీద పువ్వుల్ని పొదగమని నా ఆత్మను ఆదేశించాను. నాన్నని ఫోటోలో బంధించినట్టు దేహాన్ని మ్యూజియంగా మార్చి నా కంటితో నేను చూసిన మా ఊరిని బొమ్మలుగా కత్తిరించి అలంకరించుకోవాలి. నాన్నను ఫోటోలో బంధించినట్టు దేహాన్ని మ్యూజియంగా మార్చి నా కంటితో నేను చూసిన ఊరిని బొమ్మలుగా కత్తిరించి అలంకరించుకోవాలి. చూశారా ఒక్క నాన్న లేకపోతే పుట్టిన ఊరు ఒక జ్ఞాపక ఫలకంగా ఎలా మారిపోయిందో. ఒక్క నాన్న లేకపోతే పుట్టిన ఊరు ఒక జ్ఞాపక ఫలకంగా ఎలా మారిపోయిందో. థ్యాంక్ యూ.